నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ముత్యంపేట గ్రామంలో శ్రీ రేణుకామాత 61వ వార్షికోత్సవం. అంగరంగ వైభవంగా నిర్వహించిన సిద్ధయోగం జాతర. శాసనమండలి సభ్యులు కూర రఘోత్తమ్ రెడ్డి ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం. ఉపాధ్యాయుల ఇంటింటికి వెళ్లి మరొకసారి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్ హాల్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, ఈ ఎన్నిక 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతున్న ఎన్నిక అని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎన్నిక శాసనసభ నియోజకవర్గాలను చూస్తే 42 అసెంబ్లీ నియోజకవర్గాలు జరగబోతున్న ఎన్నికలో మనం గతంలో గెలిపించుకున్నాం. ఆ విధంగా నరేంద్ర రెడ్డి గారు గెలిపించుకున్నది కష్టపడి గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాలను 50 మందికి ఒక లీడర్గా రేపటి నుంచే కమిటీని వేసుకొని వారిని సంబంధిస్తూ ఓటు వేయమని కోరేస్తున్నాము. ఈరోజు మనం చెప్పాల్సినటువంటి అవసరం సందర్భం వాళ్ళ పట్టణాలకు తెలిసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ వచ్చిందంటే హిందువులకు మళ్ళీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ డిఎస్సీ కూడా నియామకం చేయని ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి మనం ఒకసారి ఆనాడు 10,050 ఉద్యోగాలు ఇస్తే ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డిఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. జాయిన్ చేయలేదు ఈ పర్సన్కి ప్రవీణ్ రిపోర్ట్ పంపారు ఈ కేసుకి. దయచేసి మీరు బీఆర్లో ప్రవీణ్ గారు
జాబ్ షాట్లో ఉందా? నేను మీరు అవకతవక గురించి ఎందుకు చెప్తున్నారు? కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామంలో శ్రీ రేణుకామాత 61వ వార్షికోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా సిద్ధయోగ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ 5 సంవత్సరాలకు ఒకసారి ముత్యంపేట శ్రీ రేణుకామాతకు సిద్ధయోగం వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే గ్రామ దేవతలకు ఉదయం బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. కోరుకున్న వారికి కొంగు బంగారంలాగా శ్రీ రేణుకామాతకు పూజలు చేయడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కామారెడ్డి జిల్లాల ఈ చుట్టుపక్కల పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం మాఘపున్నమి తర్వాత వచ్చే ఫస్ట్ మంగళవారం నాడు ఇక్కడ ఈ ముత్యంపేట గ్రామంలో బోనాలు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బోనాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతి దగ్గర బోనాలు అవుతాయి. ఈ ముత్యంపేట ఎల్లమ్మ దయాదాక్షిణ్యాలతోని ఎక్కడెక్కడనో ఇక్కడికి వచ్చి వట్టిగా మొక్కిపోయిన వాళ్ళకు మంచిగా జరిగిందని మాకు ఈ రీసెంట్గానే కొందరు వచ్చి ఇక్కడ ఒక 5 లక్షల రూపాయలు అమ్మవారికి ఇచ్చి కొనిపోయారు. అట్లా ముత్యంపేట అంటేనే ప్రతి ఒక్కళ్ళకి ఇట్లా ఇటు నుంచి పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఆగి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి పోతారు ముత్యంపేట ఎల్లమ్మ. అందరం దగ్గరుండి మేమందరం ఇది విజయవంతం చేయడానికి గ్రామ ప్రజలు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రజలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా పూర్తి సహకారం అందించి మా యొక్క ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు. మీరు మరి ఇట్టి విషయాన్ని మరి మేమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా పెద్దలు మా పూర్వీకులు 61 సంవత్సరాల కింద పెట్టినటువంటి ఈ యొక్క ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ దినదినాభివృద్ధి చెంది మరి దశ దిశలుగా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరేలినటువంటి ముత్యంపేట ఎల్లమ్మ ఈరోజు మేము జరుపుకుంటున్నాము. మేము కూడా చాలా గర్వపడుతున్నాం. మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము మీ ఛానళ్ళ ద్వారా తెలియజేది ఏంటంటే ఎవరైనా సరే భక్తులు ఇక్కడికి వచ్చి కోరుకుంటే, ఇక్కడికి వచ్చినటువంటి కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఈ యొక్క ఇటు విషయంగా భక్తులందరికీ తెలియజేస్తున్నాం. తరఫున ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈ సంవత్సరము 5 సంవత్సరాలకోసారి జరిపే అమ్మవారి కళ్యాణము ఈ సంవత్సరం జరుపుతున్నాము. కాబట్టి ఈ 4 రోజులు వైభవంగా జరపాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రోజు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఈ అమ్మవారు అంటే ఫస్ట్ మా దగ్గర 61 సంవత్సరాల గత పూర్వంలో మా పెద్ద మనుషులు కట్టించారు. అప్పటి నుంచే ముత్యంపేట ఎల్లమ్మ అంటే పేరు ప్రతిష్టలతో కలిగిన దైవం అమ్మవారు. కాబట్టి చాలామంది ఇక్కడికి రావడము, పండగలు చేసుకోవడము, మినిమము వేరే జిల్లాలంటే హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పండగ కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఊళ్ళే గ్రామ దేవతలందరికీ బోనాలు సమర్పించినము ఉదయం పూట. ఇప్పుడు సాయంత్రం నుంచి అమ్మవారికి పుట్టదని కార్యక్రమంతో పుట్టకు నీళ్ళు పోయడం జరిగింది. మొత్తం సంఘ సభ్యుల ప్రతి ఇంటి నుంచి ఒక సర్వ ద్వారా తీసుకొచ్చి నీళ్ళు పోయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి ఊరేగింపు ఉన్నది, ఊరేగింపు షావా ఉన్నది. రేపు పొద్దున అమ్మవారి కళ్యాణం ఉన్నది. సోమవారము, ఎల్లుండి మంగళవారం రోజు ప్రతి ఇంటి నుంచి బోనాలు తీయడము. మళ్ళా అందులో ప్రశిష్టత ఏంటిదంటే ఒకటి 7 అంతరాల బోనం ఉంటుంది,
ఒకటి సదరు బోనం అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ బోనాలతో కలిపి ప్రతి గౌడ సంఘ సభ్యుని ఇంటి నుండి బోనాలు తీయడం జరుగుతుంది మంగళవారం రోజు. బుధవారం రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవి విహార్లో ప్రస్తుత శాసన మండలి సభ్యులు కూర రఘుత్తం రెడ్డి ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయుల ఇంటింటికి వెళ్లి మరొకసారి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం దేవి వినాయక మండపంలో మీడియా సమావేశంలో శాసన మండలి సభ్యులు కూర రఘుత్తం రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, TUTF రాష్ట్ర నాయకులు రాజేష్, STU జిల్లా అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ప్రధాన రాములు, TUTF అధ్యక్షులు రాజయ్య, ఉపాధ్యక్షులు ప్రభాకర్, లెనిన్, వెంకట్, ఆనంద్, కృష్ణారెడ్డి, మారుతి పాల్గొన్నారు. ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా నమస్కారం. ఈ నెల 27వ తేదీ నాడు జరగబోయే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు జరిగిన ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది, ఆ అభ్యర్థులే రంగంలో ఉంటారు. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, MP ఎలక్షన్లు అతి భారంతో కూడి ఉండటం, గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో సేవ చేయడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది అని డబ్బున్న ప్రతి ఒక్కడు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలైతే షార్ట్ కట్ 20,000 ఓట్లు ఉంటాయి, 10,000 ఓట్లు 5,000 కోట్లు 10 కోట్లు ఇచ్చి కొంటే చాలు డైరెక్ట్గా ఎమ్మెల్సీ కావాల్సిన ఆలోచనతో, ఒక చెడ్డ ఆలోచనతో మా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర పనుతూ ఇవాళ పోటీలో ఉన్నారు. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఏ వృత్తికి కల్పించినటువంటి అవకాశం ఎవరు కడతారు? మా హెడ్ మాస్టర్ కడతారా, ప్రిన్సిపాల్ కడతారా? గవర్నమెంట్ కట్టాల్సిన కరెంటు బిల్లు ఫ్రీ ఇవ్వకుండా ఇన్ని రోజులు తాత్సారం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసినాం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేస్తే ఇది ఏందన్నా గమ్మత్తు అనే విషయం. ప్రభుత్వ బడికి మేము కట్టబోతాం. ఆన్లైన్ బెట్టింగ్ రోజు రోజుకు యువకుల ప్రాణాలు బలగొడుతున్నాయి. ఇటీవల ఇదే కోవలో కామారెడ్డి యువకుడు బలయ్యాడు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన చాకలి చింటూ ఆన్లైన్ బెట్టింగ్లో 1,30,00,000 పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చింటూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
లగ్గం పొంది 2 చిన్నపిల్లలు, మా కోడలి పిల్ల కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉంది. మా వదిన కూడా చాలా కాదు. ఈ ప్రభుత్వము జర సహాయపడాలని, ఆర్థిక సహాయపడాలని. ఎన్ని డబ్బులు పొడవుతుంది? డబ్బులు అంటే మన 85 లక్షల దాకా ఓడగొట్టుకున్నారు. అంత కుంటూరు బయట జాగలేదు. ఇల్లు అమ్మ ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు అమ్మితే కూడా బాకీ లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనిషికి చిందరెక్క చేసి ఆయన సాగు చేయడం జరుగుతుంది. ఎంతమంది అన్నదమ్ములు? అన్నదమ్ములు ఎవరు ఒక్కడే ఉన్నాడు. ఒక చెల్లె ఉంది, చెల్లెలు అక్కడ ఉంది. పెళ్ళైందా? పెళ్ళైంది. ఒక పాప, ఒక బాబు, 3 సంవత్సరాల పాప, 1.5 బాబు, చిన్న ఏజ్. గవర్నమెంట్ దృష్టి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు మల్కాజ్గిరిలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు మల్కాజ్గిరి చౌరస్తాలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎటు చూసినా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన అభివృద్ధి కనబడుతుందని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వాలంటీర్గా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలా తెలంగాణ స్వాప్నికుడు, ఒక లీడర్ అంటే ఏందో చూపించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఒకటి సాధించాలా, కష్టపడి ఒకటి తెచ్చుకోవాలంటే ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శవంతమైన నాయకత్వాన్ని చూపించిండు. ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా చావును సైతం లెక్క పెట్టకుండా ఏ రకంగా తెలంగాణ వస్తుందా రాదా అనే సందేహం ఉన్న వాళ్ళతో సహా ఒప్పించి ఇలా తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణ వచ్చినాక ఏ విధంగా తెలంగాణను అభివృద్ధి చేసి చూపించాలనో ఆ విధంగా ఇలా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తే ఒక ఫ్లైఓవర్ని చూసినా, ఒక సెక్రటేరియట్ చూసినా, ఒక కాళేశ్వరం డ్యామ్లను చూసినా, ఇవాళ ఒక నీటి రిజర్వాయర్లను చూసినా, ఇలా కలెక్టర్ ఆఫీసులను చూసినా, ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో ఒక భారీ విగ్రహం అంబేద్కర్ గారిది పెట్టాలనుకున్నా, అమరవీరుల స్తూపం స్థాపించాలన్నా ఇలా ప్రతి దగ్గరికి వెళ్తే కేసీఆర్ గారు గుర్తొచ్చే విధంగా మనకు కనిపిస్తాయి. అటువంటి గొప్ప నాయకుని కింద పనిచేస్తున్నందుకు ఇలా నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. తప్పకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఉమ్మడి మల్కరం పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు వేడుకలు అంకత ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మాయమాటలతో మోసం చేసి మభ్యపెట్టి ఎన్నో రోజులు ఉండదని, ముందొచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని మోసపూరిత హామీలు ప్రజలు గమనించారని తెలిపారు. అనంతరం టపాసులు కాల్చుతూ కేక్ కట్ చేసి జై కేసీఆర్ అంటూ నినాదాలు పలికారు. ఇలాంటి పుట్టినరోజులు మున్ముందు మరెన్నో జరుపుకోవాలని నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కోరారు. బాబు మన పెద్ద తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావడానికి మూల పురుషుడైనటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్రం మొత్తంతో పాటు మన దమ్మపేట మండలం మల్కారం పంచాయతీలో కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఇవాళ మనం 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎందరో మహానుభావులు అసలు బాసిన తర్వాత కూడా ఉద్యమం అణిగిపోయింది. అటువంటి టైంలో మన చంద్రశేఖరరావు గారు యొక్క తెలంగాణని ఎడదీసినప్పుడే మనకి కరెంటు సౌఖ్యం ఉంటుంది, అట్లానే రోడ్లు బాగుపడతాయి, విద్యా సౌకర్యాలు, వైద్యం అన్ని రకాలు కూడా మనకి మన తెలంగాణని మనమే పరిపాలించుకోవాలా, మనమే అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కొంతమంది మేధావులతో కలిపి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీని, ఉద్యమ పార్టీని స్థాపించి అప్పటి నుంచి రమారమి ఒక 18 సంవత్సరాలు పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనం చక్కగా ఈ యొక్క స్వేచ్ఛా వాయువుల్ని తీసుకుంటున్నాం, చక్కగా చేసుకుంటున్నాం. ఈరోజు మనకి ఉచిత కరెంట్ అనేది ఎంత బాగా జరిగిందో, ఏం జరిగిందో, తెలంగాణ అభివృద్ధి ఎట్టయింది అనేది మనందరికీ తెలుసు. అట్లానే రైతు బంధు, రైతులకి పెట్టుబడి 2 పంటలకు ఇచ్చేటువంటి ఘనత కూడా మన కేసీఆర్ గారితే దొక్కుతుంది. తొలకరలో జూన్లో ఒకసారి, అట్లనే మళ్ళీ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ 2 పంటలకు కూడా మనకి రైతు బంధు ఇచ్చి ఒక రైతులకి సహాయం చేసినటువంటి ఘనత కూడా మన తెలంగాణ బాబు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కుతుంది. తెలంగాణ గడ్డ మీద పుట్టడం మనందరికీ గర్వకారణం. ఈరోజు మనకి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో
200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇది పెన్షన్ డబ్బులు. దాన్ని అంచెలంచెలుగా 2000 సుదినం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో కూడా మనం అత్యంత ఘనంగా ఇటు రాజులపల్లి మరియు మల్కారం 2 గ్రామ పంచాయతీలు లీడర్లు కార్యకర్తలు అందరితో కూడా మనం అత్యంత ఘనంగా ఈ రోజు మనం కేసీఆర్ గారి జన్మదినాన్ని కేక్ కట్ చేసి అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఆ యొక్క మహానుభావుడు ఇంకా ఎక్కువ కాలం ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మన రాష్ట్రాభివృద్ధికి రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనానికి కూడా మన రైతులందరూ కూడా ఎస్సీలకి ఎస్టీలకి గిరిజన మహిళలందరూ కూడా చక్కగా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాలు దళిత బంధు లాంటి పథకాలనే తీసుకొచ్చి మన యొక్క అందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందాలని తెలంగాణ కూడా మన భారతదేశంలోనే అతి ధనవంతమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా వినియోగించి మన తెలంగాణని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ వారి యొక్క జన్మదినం సందర్భంగా అందరం కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. జాతీయ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న నిర్మాణ పనులను చట్టాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్లకు అప్పగించడం అన్యాయమని పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజ్ అన్నారు. ఉపాధి హామీ పనుల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్న తీరుపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శత్రుచర్ల పరీక్షిత్ రాజ్ మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులను రద్దు చేయాలని సాక్షాత్తు హైకోర్టు ఆదేశించిన అధికారులు టీడీపీ నేతలతో కుమ్మక్కై కోర్టును ధిక్కరిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. గ్రామ సభల ఆమోదం ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్లకు అప్పగించిన ఉపాధి హామీ పనులను తక్షణమే రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. క్షేత్రస్థాయి అధికారులకి తీర్మానం లేకుండా తొలగించి ఈ రోజు ఎగ్జాంపుల్ జోగుల్డం అనే గ్రామం జీఎంవల్స్ మండలంలో ఒక క్షేత్రస్థాయి అధికారిని తీర్మానం లేకుండా తొలగించినందుకు నిన్న దిగువ స్థాయి కోర్టు తీర్పు ఆవిడికి ఫేవర్ గా ఇచ్చింది. దానికి కలెక్టర్ గారు, రేపు పీడీ గారు, ఎండిఓ గారు ఏం సమాధానం చెప్తారో, అలాగే మా మండలంలో ఒక 7 క్షేత్రస్థాయి అధికారుల్ని ఈ కూటమి ప్రభుత్వము దారుణ్యంగా తొలగించింది. వాళ్ళ వెంటనే విధుల్లోకి తీసుకురావాలని కోరుతూ నేను ఒక సర్పంచ్గా నా బాధను వెల్లవరుస్తాను. కోట రమేష్ సిగబడి, నేను జీఎంవల్స్ మండలము సిగబడి గ్రామ సర్పంచ్గా కోట రమేష్ అనే వ్యక్తిని నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్ గ్రామ సర్పంచ్ విలువల గురించి ఎన్నో మాటలు గత ప్రభుత్వంలో చెప్పిన మా రాష్ట్ర ఛాంబర్ అధ్యక్షులైన వైవిబి రాజేంద్ర ప్రసాద్, తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా పంచాయతీరాజు మంత్రివర్యులైన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకొని మాకు బ్యాక్ బోన్ అయిన ఎన్ఆర్జీసీ 2005 చట్టం ప్రకారంగా మాకు కలగవలసిన హక్కులు కలగకుండా ఈ రోజు క్షేత్రస్థాయి అధికారి నుండి గ్రామాభివృద్ధి పనుల వరకు సర్పంచ్ని తీర్మానాలు లేకుండా ఏ వార్డు మెంబర్లు గ్రామ సభల ద్వారా కానీ ఏ ప్రజాప్రయ సేకరణ ద్వారా కానీ ఏమీ కాకుండా పక్కనే మమ్మల్ని తాలూకా వ్యక్తిగత కారణాలతో మాకు గ్రామ సర్పంచ్గా ఉండవలసిన హక్కుల్ని కాలరాసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ ఉపాధి హామీ పనుల్ని ఇచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధమైన రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి రాజ్యాంగేతర శక్తుల్ని వృద్ధి చేయడం ద్వారా ఇది రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులు అనేవి ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. ఈ పదవులు ప్రభుత్వాలు ఎప్పుడు మారుతుంటాయి. కాబట్టి ఆ రాజ్యాంగ హక్కుల్ని నిలబెట్టుకొని రాజ్యాంగ హక్కుల ద్వారా కలగవలసిన పంచాయతీకి ప్రెసిడెంట్కి కలగవలసిన బాధ్యతలన్నీ ఈ ప్రభుత్వం ముట్టజెప్పి ఆ 50% పంచాయతీ ప్రెసిడెంట్గా రావాల్సిన బాధ్యతలు మాకు అప్పచెప్పాలని
ఈరోజు మా జిల్లా అధ్యక్షులు మా మాజీ ఎమ్మెల్యే వర్యుల ద్వారా మా పంచాయతీ ప్రెసిడెంట్లు అందరము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగాం గ్రామానికి చెందిన లావేటి ఉమా మహేశ్వరరావు జియమ్మ వలస మండలంలో హౌసింగ్ ఏఈగా ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు జానపద పాటలు పాడుతూ కుర్రకారులను ఉర్రూతలూగిస్తున్నారు. చిన్నతనం నుండి జానపద పాటలు పాడాలనే మక్కువతో లావేటి ఉమా మహేశ్వరరావు విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో ఉన్న తాండ్ర పాపారాయ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసి 2017వ సంవత్సరంలో విజయవాడ నోవా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తయిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత జియమ్మ వలస మండల హౌసింగ్ ఏఈగా ఉమామహేశ్వరరావును ఉన్నత అధికారులు నియమించారు. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమామహేష్ లావేటి, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగాం గ్రామం అండి. నేను ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసుకుంటున్నాను. ఉద్యోగం చేసుకుంటూ కూడా నాకంటే చిన్నప్పటి నుండి నాకు ఈ యొక్క జానపదాలు అంటే నాకు చాలా ఇష్టం. 2015 నుండి నాకు రెల రఘు గారు లింగిడి ఫేమ్ సింగర్ రఘుని గారిని అయితే నాకు పరిచయం అవడం జరిగింది. సో అవన్నీ నేను ఆదర్శంగా తీసుకొని నాకైతే చాలా జానపదాలు పాడడం అంటే నాకు చాలా ఇష్టం. సో మొదటిగా అన్నీ నన్ను తీసుకువెళ్ళి ఆయన ఛానల్లో కూడా పాటించడం జరిగింది. సో థ్యాంక్ యూ రెల రఘుని గారు. సో నాకు ఒకసారి పాస్ చేయండి. ఓకే. సో నాకు అలానే చిన్నప్పటి నుండి అయితే నాకు చాలా ఇష్టం అండి సాంగ్స్ పాడడం. సో చిన్నప్పుడు పాడితే నాకు ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఎప్పుడైతే నాకు ఆ గిఫ్ట్లు వచ్చాయి అనే విధంగా ఉంటే నేను ఫర్దర్గా ఇంకా నాకు కొంచెం బూస్ట్ అనేది నాకు కలిగింది. అప్పటి నుండి అయితే నేను పాటలు పాడడం నాకు చాలా ఇష్టం. సో ఇంట్లో వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా నాకు చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడదన్నా చాలా వాళ్ళకి కూడా ఇష్టంగా భావించేవాళ్ళు. సో ఉద్యోగపరంగా ఉద్యోగం చేస్తూ ఈ యొక్క పాటలు అంటే ఇంట్లో నాన్నవారు కూడా అనేవాళ్ళు. ఇంట్రెస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టమే. కాకపోతే ఉద్యోగ భద్రత అనేది ఎప్పుడు కూడా వదులుకోకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకొని నీ యొక్క సమయభావం అనేది ఈ జానపదాలు కేటాయించని కూడా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో నాకు ఏ విధంగా ఒక ఆదివారం లేకపోతే సెకండ్ సాటర్డే ఇలాంటి సెలవు దినాల్లోనే నేను ఫర్దర్గా స్టేజ్ షోస్కి అయినా కానీ లేదంటే సాంగ్ రికార్డింగ్ కానీ వెళ్తున్నా. రిమైనింగ్ డేస్ అన్ని కూడా విధి నిర్వహణ పట్ల నా యొక్క విధులు అయితే తప్పకుండా నేను విధులు నిర్వహించుకుంటున్నాను. ఇలా రానున్న రోజుల్లో సమాజంకి ఉపయోగపడేవి లైక్ ఈ యొక్క యువతనంలో డ్రగ్స్కి అలవాటు పడేది కానీ లైక్ బైక్ డ్రైవింగ్ చేసుకుంటే చాలా స్పీడ్గా అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఆ బైక్ డ్రైవింగ్ అనేది కూడా వాళ్ళతోనే కాడ ఉండిపోదు, వాళ్ళ వెనక్కి కుటుంబం కూడా ఉంటారు, అది కూడా బాధపడతారు. సో ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకొని వెళ్ళండి. సో ఈ యొక్క కంటెంట్ని బేస్ చేసుకుని కూడా ఫర్దర్గా అయితే నేను ఒక పాట రూపంలో అయితే ఈ యొక్క జానపద రూపంలో తప్పనిసరిగా పాడుతాను. సో ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం. ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ముత్యంపేట గ్రామంలో శ్రీ రేణుకామాత 61వ వార్షికోత్సవం. అంగరంగ వైభవంగా నిర్వహించిన సిద్ధయోగం జాతర. శాసన మండలి సభ్యులు కూర రఘోత్తమ్ రెడ్డి ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం. ఉపాధ్యాయుల ఇంటింటికి వెళ్లి మరొకసారి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.